ఓం గురుభ్యో నమః. రామకృష్ణ పరమహంస గారి జీవితంలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఆయన మొదటి నామధేయం గదాధరుడు. గదాధరుడు గ్రామ పాఠశాలలో ఇవ్వబడే లాంఛనప్రాయమైన విద్య పట్ల, ముఖ్యంగా గణితంలో ఆయన ఆసక్తి చూపేవారు కాదు. కానీ వేదిక ప్రసంగికులు కొందరు చిత్రీకరించినట్లు మాత్రం అతను నిరక్షరాస్యుడు కాదు. గదాధర్ స్వదస్తూరితో చూసి రాసుకున్న కొన్ని పాఠాలు నేటికీ పదిలపరచబడి ఉన్నాయి. స్వాభావికంగా కళాత్మక మనస్కుడవడంతో భక్తి గీతాలు పాడడంలో, నాటకాలు ఆడడంలో, మట్టి బొమ్మల తయారీలో ఆసక్తి మొదలైన కారణాల వల్ల పొట్టకూటి చదువు అని ముద్రపడిన లౌకిక చదువు పట్ల ఆయనకు అంత శ్రద్ధ లేదు. ఆధ్యాత్మిక భావావేశాలు కలిగే స్వభావం, తీవ్రమైన భక్తి భావన అనేవి గదాధరుని బాల్యం నుండే మామూలు వారికన్నా భిన్నంగా కనిపించేవి. అలాంటి భావావేశంలో మొదటిది అతనికి 6వ లేక 7వ ఏట కలిగింది. తినడానికి తనకిచ్చిన మరమరాలను నడుముకి కట్టుకున్న చిన్న బుట్టలో వేసుకొని వాటిని నములుతూ ఒకరోజు అతడు వరి పొలం గట్టు మీద నడుస్తున్నాడు. అప్పుడే ఒక దట్టమైన నల్లని వర్షమేఘం ఆకాశాన్నంతా కమ్ముకోవడం, తెల్లని కొంగలు బారులు తీరి ఆ మేఘాల క్రింద నుండి వేగంగా ఎగురుకుంటూ వెళ్ళిపోవడం అతనికి కనిపించింది. మనోహరమైన ఆ రంగుల్లోని వ్యత్యాసం, ఎవరి వైభవంలో ఈ ప్రకృతి ఒక అతి సామాన్య దర్పణమో అలాంటి ప్రకృతి సౌందర్యం బాల గదాధర్లో భగవతనుగ్రహణలాగా కలిగింది. అతని ఎదుట గోచరమైన అతీంద్రియ నూతన దృశ్యంలో కలిగిన అవ్యక్తానందంలో మునిగి అతడు బాహ్య చైతన్యాన్ని కోల్పోయాడు. ఆయన తదుపరి జీవితంలో అధిక కాలం ఏ దివ్య చైతన్య స్థితిలో ఉండేవారో దాని ప్రథమ అనుభూతి ఇది. తర్వాత వివిధ పరిస్థితుల్లో కలిగిన ప్రేరణతో అదే రకమైన అనుభూతులు వెంటనే తదుపరి సంవత్సరాలలో ఆయనకు కలిగాయి. అలాంటి ఒక అనుభూతి కొన్ని నెలల తరువాతే కలిగింది. కొంతమంది స్త్రీ యాత్రికులతో కలిసి దగ్గరలోని విశాలాక్షి దేవాలయానికి వెళుతున్నాడు. మనోహరమైన భక్తి గీతాలు పాడడం వల్ల ఆయన ప్రజ్ఞలతో ఆకర్షణీయంగా ఉండడంతో గదాధరు లోగడే ఆ గ్రామ స్త్రీలకు ముద్దు బిడ్డడైపోయాడు. అందువల్ల స్త్రీ యాత్రికులు తమతో పాటు విశాలాక్షి దేవాలయానికి గదాధర్ని కూడా తీసుకువెళ్ళారు. అలా నడుస్తున్నప్పుడు గదాధర్ భావావేశంతో అమ్మవారి మీద ఉత్తేజకరమైన పాటలు పాడుతూ తన తోటివారి అలసటను మైమరపింపచేశారు. ఆ సమయంలో ఆనందాశ్రువులు అతని చెక్కిళ్ళ మీద స్రవించాయి. ఆ పాటలు అతడి ప్రగాఢ భక్తి స్వభావాన్ని ఎంతగా కదిలించాయంటే అప్పుడు అతడి ముందు కనిపించిన దివ్య చైతన్యంలో మునిగిపోయి అసలు బాహ్య స్మృతినే మర్చిపోయాడు. ఆ స్త్రీలు ఎంతసేపు అతడి చెవుల్లో బిగ్గరగా విశాలాక్షి నామాన్ని విచ్చరిస్తే గాని అతడు బాహ్య స్మృతి కలగలేదు అతనికి. కానీ పిల్లవాడికి ఈ దివ్యానుభూతి వల్ల ఏ విధమైన భౌతిక అలసట, ఆసక్తత కలగకపోవడంతో ఈ యాత్రిక బృందం తమ పయనాన్ని కొనసాగించింది. 1-2 ఏళ్ల పిమ్మట ఇదే రకమైన మరో భావావేశం కలిగింది. ఆ సందర్భం శివరాత్రి. ఆనాటి ఆరాధ్య దైవమైన పరమశివుడి పరమైన ఒక నాటకాన్ని ఆ గ్రామస్తులు ఏర్పాటు చేశారు. శివుని పాత్రధారి అయిన ప్రధాన నటులు అనివార్య కారణంగా నాటకంలో పాల్గొనలేకపోయాడు. గదాధర్లోని అభినయ ప్రతిభ గ్రామస్తులందరి అభిమానాన్ని చూరగొని ఉండడంతో శివుని పాత్ర ధరించటానికి అతనికి ఇష్టంగా ఒప్పించారు. శివపాత్రధారి అయిన గదాధర్ రంగస్థలం మీద ప్రవేశించగానే అతడి భావావేశ తీవ్రత ప్రేక్షకుల్లో శివానుభూతిని కలిగించి గొప్ప సంచలనాన్నే కలిగించింది. కానీ శివభంగిమలో నిలబడ్డ అతడు స్థాణువులా ఎంతోసేపు అలాగే ఉండిపోయాడు. ఆ భావావేశ స్థితి ఆ రాత్రంతా అతనిలో అలా ఉండిపోయింది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గదాధర్కి 9వ ఏట ఉపనయనం జరిగింది. మరికొన్ని విషయాలు మరొక భాగంలో చదువుకుందాం.